హాయ్ అండి, నమస్తే. నేను వేద. వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం. మనం ఇవాల్టి వీడియోలో చామంతి మొక్కని ఎలా పెంచుకోవాలి, అలాగే పాత మొక్కని రీపాటింగ్ ఎలా చేసుకుంటాను, సాయిల్ మిక్స్ అనేది ఎలా చేసుకుంటాను, సాయిల్ ఎంత ఉండాలి, అలాగే మనం దానికి ఏమైతే వేస్తామంటే ఎరువులు ఏమేమి వేస్తామని చెప్పి మొత్తం ఇవాల్టి వీడియోలో డీటెయిల్గా చూపిస్తున్నాను. కట్ చేసిన చామంతి మొక్కని మళ్ళీ ఎలా నాటుకోవాలి అనే దాని గురించి కూడా డీటెయిల్డ్గా ఇవాల్టి వీడియో ఉంటుందండి. తప్పకుండా వీడియోని లాస్ట్ దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అలాగే వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ చామంతి మొక్క అండి, ఇది చాలా రోజుల క్రితం వేశాను. 2 ఇయర్స్ దాకా అయిపోతుంది వేసి. అప్పటి నుంచి నేను రీపాటింగ్ కూడా చేయలేదు, మొక్కని కట్ చేయలేదన్నమాట. పువ్వులు ఫస్ట్ వేసినప్పుడైతే పువ్వులు బాగా ఎక్కువగా వచ్చేసినాయండి. వచ్చి అయిపోయినాయి, పువ్వులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త చిగురు వచ్చింది. వాటిలోనే పువ్వులు మళ్ళీ వస్తున్నాయి చిన్న చిన్నగా. మొగ్గలు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి, పువ్వులు కొంచెం అంతగా ఏం లేవు, కానీ మొగ్గలు చాలా ఉన్నాయి అన్నమాట. సో గాలి ఎక్కువగా ఉండటం వల్ల మొక్క తీసేసి కింద వేస్తుంటే గాలికి వెళ్ళిపోతుందండి. ఇక్కడ మొక్కని తీసేసి చిన్న చిన్న మొక్కలు అయితే నేను నాటుకుంటున్నాను. ఈ బకెట్లో 2 రకాల చామంతి మొక్కలు ఉన్నాయన్నమాట. ఒకటేమో పెద్ద చామంతి, ఇంకొకటేమో చిన్న చామంతి అన్నమాట. ఇవి ఎల్లో కలర్ చామంతి పూలు కూడా ఉన్నాయి. ఇవి 2 కూడా ఎల్లో కలరేనమాట. సో అందుకే ఇప్పుడు వీటిని సపరేట్ చేద్దామని చెప్పి మొత్తం బకెట్లో ఉండే మట్టి అంతా తీసి మొక్కల్ని ముందుగా తీసేసానండి. తీసి వేసుకునే మొక్కల్ని సపరేట్గా ఉంచుకున్నాను. అవి మీకు లాస్ట్లో చూపిస్తాను. చామంతి మొక్కని తీసుకున్న తర్వాత ఎలా వేసుకోవాలి అనే దాన్ని లాస్ట్లో చూపిస్తాను. ముందుగా మనం సాయిల్ మిక్స్ అయితే చేసుకుందాం. ఫస్ట్గా పాత మట్టి ఉంటుంది కదా, మనం బకెట్లో ఆల్రెడీ వేసి పెట్టుకున్న పాత మట్టి కనుక ఉంటే మీరు మట్టిని తీసేయండి. దీన్ని తీసిన తర్వాత అందులో వేర్లు ఉంటాయి, మట్టి గట్టి పడిపోతుంది. మీరు వేసి చాలా రోజుల దాకా ఉంచారనుకోండి, మట్టి బాగా గట్టి పడిపోతుంది. సో ఇలా మట్టి గట్టి పడితే మొక్క ఎదుగుదల అనేది బాగా తగ్గిపోతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వేర్లు అనేవి చాలా వచ్చేసినాయి. దానికి వచ్చిన వేర్లన్నీ అలా ఉండిపోయినాయి అన్నీ కింద దాకా. సో ఇప్పుడు మొత్తం వేర్లన్నీ సపరేట్ చేయాలన్నమాట. ఈ వేర్లన్నీ సపరేట్ చేసి మట్టిని బాగా పగలగొట్టి ఇందులో మళ్ళీ మనం ఎరువులు అవి వేసుకోవాలి. ఈ మట్టిని మళ్ళీ యూస్ చేయొచ్చా అని చాలామంది డౌట్ ఉంటుందండి, చాలామందికి అడుగుతున్నారు. సో మళ్ళీ యూస్ చేయొచ్చు మీరు తప్పకుండా. మట్టిని మొత్తం ఇలా పగలగొట్టేసి దాన్ని పొడి కింద చేసుకొని ఈ మట్టిని మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. కానీ ఈ మట్టిలోకి మనం కొంచెం ఇసుక అనేది తప్పకుండా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇసుక మిక్స్ చేసుకోవాలి. అలాగే పశువుల ఎరువు అనేది మిక్స్ చేసుకోవాలన్నమాట. పశువుల ఎరువు అంటే మీకు కంపోస్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. పశువుల ఎరువు అయితే చాలా మంచిదన్నమాట. అందుకే నేనైతే ఎక్కువగా పశువుల ఎరువు అయితే యూజ్ చేస్తానండి. నాకు పశువుల ఎరువు ప్రస్తుతం అవైలబుల్గా ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేస్తున్నాను అన్నమాట. ఈ మట్టిని మొత్తం ఇలా పగలగొట్టుకోండి. గట్టి పడిపోయింది, చాలా గట్టి పడిపోయింది. ఎందుకంటే 2 ఇయర్స్ నుండి తీయలేదన్నమాట. సో అందుకే మట్టిని మొత్తం పగలగొట్టుకొని ఇలా ఇసుక అనేది కలుపుకుంటున్నాను. ముందుగా 50% అయితే సాయిల్ ఉండాలండి, మట్టి ఉండాలి. 50% మట్టి ఉండాలి. ఇంకా 25% ఇసుక అనేది ఉండాలి. ఇది చాలా చిన్న ఇసుక అనమాట. దీన్ని జల్డి పట్టే పని కూడా లేదు, ప్యూర్గా ఉందన్నమాట శాండ్ అనేది. సో దీన్ని కూడా మిక్స్ చేసుకుంటున్నాను. అంటే 25 నుంచి 30% దాకా మీరు ఇసుకనైతే మిక్స్ చేసుకోండి. మీకు ఒకసారి మట్టిని చూసుకోండి. ఎక్కువగా బంక మట్టి ఉంది అంటే మీరు 40% మట్టి తీసుకోండి, 50% ఇసుక తీసుకోండి. తర్వాత ఒక 10% పశువుల ఎరువు అయితే తీసుకోవాలి. సో ఇక్కడ పశువుల ఎరువు అయితే తీసుకుంటున్నాను నేను. మట్టి నాకు పర్వాలేదు, బాగానే ఉంది కాబట్టి 50% దాకా మట్టి తీసుకుంటున్నాను, 30% దాకా ఇసుక తీసుకుంటున్నాను, 20% పశువుల ఎరువు అయితే తీసుకుంటున్నాను. అంటే 50% మట్టి, 30% ఇసుక, అలాగే ఇంకా ఒక 20% మనకి పశువుల ఎరువు. ఇదంతా తీసుకొని ఒకసారి బాగా మట్టిలో మిక్స్ చేసుకోండి. ఈ పశువుల ఎరువు కూడా కొంచెం గడ్డల కింద అయిపోయి ఉంటుంది కదా, దాన్ని కూడా బాగా పొడి చేసుకోవాలన్నమాట. దీన్ని కూడా బాగా పొడి చేసుకుంటే మట్టిలో అంతా కలిసిపోతుంది. అలా కలిసితేనే ఆ పశువుల ఎరువు అనేది మనకి మొక్కకి అందులో ఉండే బలాన్ని అందించగలుగుతుంది అన్నమాట. అందుకే దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు వదిలేయండి గాలికి. అందులో ఉండే వెట్ అంతా, మాయిశ్చర్ అంతా పోతుంది. పోయిన తర్వాత మనం పాట్కి వేసుకోవచ్చు. సో దీన్ని ఇప్పుడు మొత్తం బాగా ఇలా మిక్స్ చేసేసుకున్నామండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం బకెట్లకైతే నింపుకోవాలి కదా. సో నేను ఆ బకెట్ ఒకటి, దాంతోపాటు ఇంకొక చిన్న క్యాన్ ఒకటి తీసుకున్నాను.
ఎందుకంటే ఆ బకెట్‌లో ఉండేది 2 మొక్కలు కదా! ఒకటి పెద్ద చామంతి, ఇంకొకటేమో చిన్న చామంతి మొక్క కదా! చిన్న చామంతి పువ్వులనమాట. అందుకే వాటి రెండిటిని వేరే వేరేగా వేసుకుందామని ప్లాన్ చేసుకున్నాననమాట. బకెట్‌కి మనం సాయిల్ వేయటానికి ముందు కింద హోల్ అయితే చేసుకుంటాం కదా! వాటర్ డ్రైన్ అవ్వడానికి హోల్ వేసుకుంటాం కదా! ఆ హోల్స్‌ని మూసేస్తుంది కూడా ఈ ఆకులు. అలాగే మనకి మొక్కకి నైట్రోజన్ అనేది బాగా అందిస్తుంది కూడా. అందుకే ముందు భాగం అడుగులోన మీరు ఎండిపోయిన ఆకుల్ని వేసి ఉంచుకోవాలన్నమాట. సో, నేను ఎండిపోయిన ఆకుల్ని ఆల్రెడీ ఇలా స్టోర్ చేసి ఉంచుతానని చెప్పి కూడా చెప్పాను మీకు. ఈ ఎండిపోయిన ఆకుల్ని గనక మీరు స్టోర్ చేసి ఉంచుకున్నారంటే చాలా రోజుల దాకా వస్తాయన్నమాట ఇవి. మనకి గార్డెన్‌లో ఇంతగా ఎండిపోయిన ఆకులైతే దొరకవు కదా! ఇవి కింద పెద్ద పెద్ద చెట్లున్నాయి మాకు బిల్డింగ్ కింద. అక్కడ తుడిచినప్పుడు వచ్చిన ఆకులన్నీ తీసుకొచ్చి ఇక్కడ నేను స్టోర్ చేసి ఉంచానన్నమాట. ఇలా ముందుగా క్యాన్‌లోకి, బకెట్‌లోకి ఆకుల్ని వేసుకొని తర్వాత నేను మట్టి అనేది నింపుకుంటున్నాను అనమాట ఇక్కడ. సో, మట్టి అనేది నీళ్లు పోసిన తర్వాత అంటుకోకుండా ఉండాలన్నమాట. గట్టి పడకూడదు మట్టి. నీళ్లు పోసిన తర్వాత ఒకవేళ మట్టి గట్టి పడింది అనుకోండి, మొక్క అనేది సరిగ్గా రాదు. సో, అందుకే సాయిల్ మిక్సింగ్ అనేది చాలా బాగుండాలన్నమాట. సో, ఇప్పుడు కట్ చేసిన మొక్కలకి చిన్న చిన్న ఫంగస్ అనేది ఉందండి వేర్లో. సో, ఆ ఫంగస్ తగ్గాలి అంటే కొన్ని నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా డెటాయిల్ వేసుకొని ఆ నీళ్ళని రెడీ చేసి పెట్టుకున్నాను. సో, ఇప్పుడు చిన్న చిన్న ఫంగస్ పురుగులు అవి ఉంటాయి కదా! అవి పోవడానికి ఇలా వేరుతో సహా నేను డెటాల్ నీళ్ళలో ముంచేస్తున్నాను అనమాట వీటిని. ముంచుకొని మొక్కల్ని బాగా క్లీన్ చేసుకొని నాటుకుంటే గనక మొక్క బాగా హెల్తీగా వస్తుంది. అలాగే అందులో వేర్లకి ఉండే ఫంగస్ అనేది కూడా పోతుంది. నీమ్ కేక్ ఉంటే కనుక నీమ్ కేక్ కూడా వేసుకోవచ్చు మీరు సాయిల్ మిక్సింగ్లో. పశువుల ఎరువు వేసుకున్న తర్వాత కూడా మీరు నీమ్ కేక్ అనేది వేసుకోవచ్చు. సో, ఇక్కడ చూస్తున్నారు కదా, మొక్కలు అనేవి బాగా శుభ్రంగా కడిగి తీసేసాను నేను. ఇవి కట్ చేయట్లేదు, నేను అలాగే పెట్టేస్తున్నాను. వేర్లతో సహా తీసాను కాబట్టి కట్ చేయకుండా నేను ఇలా నాటేసుకుంటున్నానండి. ఎందుకంటే మొగ్గలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేనేమి టిప్స్ అవి కట్ చేయలేదు. నాటగానే మొక్క బాగా వస్తే కనుక ఆ మొగ్గలు పాడవకుండా పువ్వులు వస్తాయనే ఉద్దేశంతో అలా నాటేసుకుంటున్నాను అనమాట. సో, నాటిన తర్వాత చుట్టూ ఇలా నాటుకున్నాను, మధ్యలో కొంచెం ప్లేస్ వదిలేసి. ఎందుకంటే ఈ మొక్కలు కొంచెం బాగా హెవీగా పెరుగుతాయి, అవి హ్యాంగింగ్లా కనిపిస్తాయి అన్నమాట. బకెట్ కొంచెం హైట్లో పెట్టుకుంటే బాగా హ్యాంగింగ్గా వస్తాయి అన్నమాట. మధ్యలో కొంచెం ప్లేస్ వదులుకున్నాను, ఎందుకంటే కిచెన్ వేస్ట్ అది కానీ ఏమైనా వేయటానికి. సో, ఇకపోతే ఇంకా చిన్న చామంతి మొక్కలండి ఇవి కూడా నీటిలో ఆ డెటాల్ వేసిన నీటిలో ముంచి కడిగేస్తున్నాను వీటిని కూడా బాగా. చిన్న చిన్న పురుగులు వీటిలో కూడా ఉన్నాయండి. మా పిండి పురుగు అంటారు కదా, అలాంటిది వీటిలో కూడా ఉన్నాయన్నమాట. ఇవి కూడా ఒకసారి బాగా కడిగి ఆ పురుగులన్నీ ఒక్కొక్కటి చూసి తీసేసి మొక్కల్ని బాగా శుభ్రంగా కడుక్కొని ఈ మొక్కల్ని కూడా నాటుకోవచ్చు. ఈ మొక్కలు లాస్ట్ టైం చూసారండి, మొక్క నాటిన తర్వాత 1 ఇయర్ నాకు అసలు ఫ్లవర్స్ అయితే రాలేదన్నమాట దీంట్లో. తర్వాత వచ్చినాయి అంటే విపరీతంగా పువ్వులు పూసిందనమాట. చాలా అంటే చాలా ఎక్కువ పువ్వులు పూసింది చిన్న చామంతి మొక్క. సో, అందుకే ఇవి 2 ఒకే దాంట్లో ఉండటం వల్ల ఏంటో సరిగ్గా రావట్లేదని చెప్పి వేరే ఒక క్యాన్ తీసుకొని క్యాన్లో వేసుకుందాం అనుకున్నానండి. వాటర్ క్యాన్ అయితే తీసుకున్నాను అనమాట. వేస్ట్గా వస్తుంది కదా మనకి 22 లీటర్దో వాటర్ క్యాన్. అది తీసుకొని అవి యూజ్ చేయట్లేదు ఇప్పుడు. ఆ క్యాన్లు తీసుకొని కట్ చేసుకొని దాంట్లో అయితే ఈ చామంతి పూల మొక్కల్ని పెట్టుకుందామని అనుకుంటున్నానండి. సో, ఇవి కూడా నేను ఒకసారి బాగా శుభ్రంగా కడిగి తీసేసుకున్నాను. సో, ఇన్ని ఉన్నాయన్నమాట. ఈ మొక్కలు కూడా ఇన్ని ఉన్నాయి. ఇవి ఇందులో నాటేసుకుంటున్నాను ఇప్పుడు. వేర్లతో సహా కడిగేసానండి. వేర్లు కూడా ఇన్ని ఉన్నాయన్నమాట. వేర్లతో సహా కడిగేసాను వీటిని. ఎందుకంటే వేర్లో కూడా ఏమైనా ఫంగస్ ఉన్నా కూడా అవి చచ్చిపోతుంది, పురుగులు ఏమన్నా ఉన్నా చచ్చిపోతాయి, ఫంగస్ ఉంటే పోతుందని చెప్పి వాటిని కూడా బాగా కడిగి తీసుకొని ఈ విధంగా ఒకే క్యాన్లో అయితే నాటేసుకుంటున్నాను అన్నమాట. అంటే ఒకే చోట నాటుకోవట్లేదండి, 2 క్యాన్ పెద్దది కాబట్టి కింద మట్టి కూడా చాలా ఎక్కువగానే ఉంది కాబట్టి మట్టి లూజ్గా కూడా ఉంటుంది మాకు. ఇక్కడ ఇసుక వేయటం వల్ల మట్టి అనేది బాగా లూజ్గా ఉంది కాబట్టి మొక్కలు నాటుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. అందుకే ఇవి క్యాన్ నిండా కూడా నాటేసుకుంటున్నాను అనమాట. ఇంకా వేరే దాంట్లో వేయట్లేదండి, ఒక్క దాంట్లోనే వేద్దామని చెప్పి దీంట్లోనే నాటేసుకుంటున్నాను అనమాట. సో, ఈ చామంతి పూల మొక్క కూడా ఇలా నాటడం అనేది జరిగింది. సో, మొక్కలు ఏదైనా సరే మీరు రీపాటింగ్ చేసుకున్న తర్వాత సాయిల్ మిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సాయిల్ ఎలా ఉంటుంది దాన్ని చూసుకొని మీరు మిక్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే పశువుల ఎరువు కానివ్వండి, కిచెన్ కంపోస్ట్ కానివ్వండి, కోకోపీట్ కానివ్వండి. ఒకవేళ మీకు ఇసుక అవైలబుల్గా లేదు అనుకుంటే కోకోపీట్ని కూడా మిక్స్ చేసుకోవచ్చు. కోకోపీట్ కూడా బాగా పనిచేస్తుందండి మొక్కలకి. సో, అలా కోకోపీట్ని కూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు. సో, ఇలా మొక్కలు నాటిన తర్వాత నేను సైడ్లో అంతా కొంచెం ఇసుక అనేది వేసుకుంటున్నానండి. ఎందుకంటే పైన ఉండే మట్టి ఎండిపోకుండా ఉండాలి,
అలాగే మనం నీళ్లు పోసిన ఒక వారం 10 రోజుల తర్వాత ఆ మట్టిని ఒకసారి లూజ్ చేయాలి. అప్పుడప్పుడు మీరు మట్టిని కనుక లూజ్ చేస్తూ ఉండాలి. ఏ పాట్లో ఉన్న మట్టి అయినా సరే అప్పుడప్పుడు ఒకసారి లూజ్ చేశారనుకోండి, పువ్వులు అనేవి బాగా ఎక్కువగా వస్తాయి. మా మొక్క కూడా చాలా హెల్తీగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మొక్కలన్నీ నాటిన తర్వాత కొద్దిగా ఇలా నీళ్లు పోసేసి నీళ్ళన్నీ ఇంగనివ్వండి. మట్టి అంతా అవ్వడానికి ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు పోయండి. ఎక్కువగా నీళ్ళు పోసారనుకోండి మొక్క అనేది చనిపోయే అవకాశం ఉంటుంది. అలాగే మీ నీళ్లు డ్రైన్ అయిపోయాయి అనుకోండి, ఎక్కువగా నీళ్లు పోసి నీళ్లు డ్రైన్ అయిపోతే మీరు ఎరువులు అవి వేస్తారు కదా ఇందులో, అదంతా కూడా నీళ్ల రూపంలో బయటకు వచ్చేస్తుంది. అందుకే మొక్క నాటిన తర్వాత నీళ్లు పోసే విషయంలో కొంచెం జాగ్రత్త పడండి. నాటిన తర్వాత మొక్కని కొద్ది రోజుల దాకా నీడలో పెట్టండి. సో చూసారు కదండి, ఇవాళ వీడియో అయితే ఇదేనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, రిలేటివ్స్కి వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో ఇలాంటివి కొత్త వీడియోలతో మీ ముందుంటాను. కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం.